హాయ్ బావా. హాయ్ రా మరదా. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఏం లేదు బావా. మా ఫ్రెండ్ ఒకరిది బట్టల బిజినెస్ పెట్టింది బావా, చాలా బాగా అవుతుంది. ఏ బట్టల బిజినెస్? ఐ మీన్ ఏ బట్టలు? చీరల బిజినెస్ బావా, చాలా మంచిగా అవుతుందంట అసలు. ఏంటి ఇప్పుడు నీకు చీరలు కొనమంటావా? చిచ్చి లేదు బావా, నేను ఎప్పుడో మారిపోయాను. అలా అయితే పర్లే, ఇంకెక్కడ నీకు చీరలు కొనమంటావు అని భయపడ్డానే. నీ చేతి నేను వృధా ఖర్చులు పెట్టించను బావా. అమ్మయ్యా. జస్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంతే. ఉసే నేను ఇలా బతకడం నీకు ఇష్టం లేదేంటే? అలా కాదు బావా, నేను చెప్పేది విను ఫస్ట్. నేను విన్నగాక విన్నే. షేక్స్పియర్, అమ్మాయిలకి అలకలు ఏంటయ్యా? చెప్పు వింటాను. చెప్పు కావాలంటే బయట ఉంది, వెళ్ళి తీసుకో. నీ ఆటో పంచులు బయట వేసుకో, నా దగ్గర కాదు. చెప్తే చెప్పు, లేక మానే. నన్ను అడుక్కో ప్లీజ్ రా మర్దలు, చెప్పురా మర్దలు, ఏంటిది చెప్పు అని చెప్పి నన్ను అడుక్కో. అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది, అప్పుడు చెప్తా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏంటి నాకు ఇప్పుడు ఆప్షన్లు ఇస్తున్నావా? కాదు, ఆర్డర్ చేస్తున్నాను. సరేలే మర్దలు, ప్లీజ్ రా, చెప్పురా. సరిపోద్దిలాగా? చాలట్లేదు, ఇంకొంచెం. ప్లీజ్ రా మరదలు, చెప్పురా మరదలు. చెవి ఈ మధ్య బ్లాక్ అయినట్టుంది, అసలు అవి వినిపించట్లేదు. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. ఏది? ప్లీజ్ రా మరదలు, ప్లీజ్ రా, చెప్పురా. అలరా దారికి. అది కాదు బావా, నేను కూడా బిజినెస్ చేస్తా కదా. నువ్వు ఒక పని చేయి, లిఫ్ట్ ఎక్కు, కింద ఇది లెఫ్ట్కి వెళ్ళు, తర్వాత రైట్ తీసుకో, లాస్ట్ రైట్కి వెళ్ళు, అక్కడ జంక్షన్ వస్తుంది. వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర గట్టిగా చెప్పేది, అందరు నవ్వుతారు. దేనికి నవ్వు వస్తుంది నీకు? నువ్వు కామెడీ చేస్తే నవ్వురాక ఏడిపోతుందా? నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా? అవునా, సీరియస్సా? సీరియసే మరి. ఇంతకీ ఏ బిజినెస్ రా? ఏం బిజినెస్? ఏం బిజినెస్? సచిన్ కూడా ఆడుకోవడానికి బయటికి వెళ్తున్నా అని వాళ్ళ అమ్మకి చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మే ఆపి ఏం ఆడుకోవడానికి వెళ్తున్నావు అని అడిగుంటే సచిన్ ఇంత స్థాయిలో ఉండేవాడా? మన ఇండియాకి ఇంత పెద్ద పేరు తెచ్చేవాడా? చెప్పు బా, చెప్పు. చెప్పు, బయట ఉందిరా. నేను నీకు పర్మిషన్ అడగట్లేదు, నీకు చెప్తున్నాను, నేను బిజినెస్ చేస్తాను. అదే ఏ బిజినెస్ అని అడుగుతున్నాను. మళ్ళీ అదే మాట. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. నేను అందరిలాగా ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని ఏదో బిజినెస్ చేద్దాం అనుకోవట్లేదు. కొడితే కుంభస్థలం బద్దలైపోవాలి. కుంభస్థలం వద్దు కానీ ఈ గోడ ఎరగొట్టు చూద్దాం. ఆ గోడ ఎందుకులే కానీ నిన్ను ఎరగొట్టమంటావా? అంత బంపర్ ఆఫర్ మనకు వద్దులే అమ్మా. చిన్నప్పటి నుంచి నాకు కోరిక బావా, నేను ఒక పెద్ద బిజినెస్ చేసి ఎలాన్ మస్క్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటే అటెండర్ వచ్చి బయట మీకోసం ఎవరో వెయిట్ చేస్తున్నారమ్మా అని చెప్తే అది ఎవరా అని కిటికీ నుంచి చూస్తే మా డాడీ. అప్పుడు నేను మస్క్ బాబు బయట మా బాబు వెయిటింగ్ అని చెప్పి మా డాడీ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కరించి ఆయన నన్ను లేపుతుంటే నా కళ్ళల్లో చూసి నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా అని చెప్తుంటే ఆ సంతోషం మాటల్లో చెప్పలేను బావా, చెప్పలేను. ఎలాన్ మస్క్ వీడియో కాన్ఫరెన్స్
ఒక పెద్ద బిజినెస్. ఇవన్నీ అయ్యేలా కనిపించలేదే. ఇంతకీ ఏ బిజినెస్ రా? నా బిజినెస్ కోసం చెప్తాను కానీ ముందు నువ్వు చెప్పు, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నేనా? లేడీస్ స్టిక్కర్ ప్యాకెట్లో అకౌంటెంట్, నెలకి 15,000 జీతం. ఓ పని చేయి, ఆ, అందులో ఉద్యోగం మానే ఆ? నా దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వు, నెలకి 25,000 జీతం. 25,000 జీతమా? నేను జీతం ఇస్తేనే కానీ ఇల్లు గడవదు, నువ్వు నాకు 25,000 జీతం ఇస్తావా? నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా? నిన్ను చూస్తుంటే భయం వేస్తుందిరా మరదలు. మరి లేకపోతే ఏంటి బావా, నీకు తప్పితే ఎవరికి చెప్పుకుంటాను, నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? నువ్వు అవుతారా మరదలు, అవుతావు. ఎప్పటికైనా పెద్ద బిజినెస్ ఉమెన్ అవుతారా మరదలు. పీడేటి తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఇంతకీ మన బిజినెస్ ఏంటి? మార్స్లో పునుకుల వ్యాపారం. మార్స్లో పునుకుల వ్యాపారం. పునుకుల వ్యాపారమా? జస్ట్ ఇమాజిన్, మార్స్లో పునుకుల బండి, ఆ బండి దగ్గర 50 మంది తింటుంటే ఎలా ఉంటుంది? బాగాలేదంటే పీకుద్దేమో. సూపరు సూపరో సూపరు. ఇంతకీ మన బిజినెస్ పేరు? రమ్య దీది పునుకుల బండి. ఎలా ఉంది? బాలే, అద్దరిపాలే. నిజంగానే మైండ్ బ్లోయింగ్. ఏమన్నా? మైండ్ బ్లోయింగ్ అంటున్నాను రా. తొందరగా పద బావా, ఈ ఐడియాని ఎలా అయినా ఇలాన్ మాస్క్కి చేర్చాలి, లేదంటే ఈ ఐడియాని తన్నుకుపోతారు. పద, మెంటల్ స్పీచ్ పక్కన ఉంది. ఏమన్నా? మెంటల్ ఎక్కిపోయింది ఐడియా, చాలా బాగుందన్న. పద పద. ఈ వీడియో చూసినప్పుడు మీకు ఎన్ని సినిమాలు గుర్తొచ్చో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. హలో అండి, అందరికి నమస్కారం. రమ్య హరీష్ వైఫ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీళ్ళ కామెడీ టైమింగ్ బాగుంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.